Hello friends, welcome back my channel. Friends, TMC టాటా మెమోరియల్ సెంటర్లో అయితే డిఫరెంట్ పోస్టులు అయితే వచ్చాయి. ఇందులో 10వ తరగతి నుంచి కూడా పోస్టులు ఉన్నాయి. ఆ పోస్టులు ఏంటో మనం పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు క్వాలిఫైడ్ అయితే అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే దీన్ని చాలామందికి షేర్ చేయండి. జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఈ ఛానల్ నేమో జాబ్స్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ తెలుగు ఛానల్. ఇక ఏం జాబ్స్ ఉన్నాయి ఏంటి అని అన్ని విషయాలు తెలుసుకుందాం. టాటా మెమోరియల్ సెంటర్, హోమీ బాబా క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్ విశాఖపట్నంలో అయితే ఉంది. సో ఇందులో పొజిషన్స్ వచ్చేసి మెడికల్ ఆఫీసర్ ఆంకాలజీ మీద పోస్ట్ అయితే ఉన్నాయి. దీనికి ఏజ్ 50 years అయితే ఏజ్ ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి డిఎన్బి మెడికల్ ఆంకాలజీ ఆర్ ఈక్వలెంట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అయితే ఉండాలి. ఇది క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి హై పోస్ట్ నుంచి లో పోస్ట్ వరకు అయితే ఇందులో ఉన్నాయి. సో అన్ని డీటెయిల్స్ మనం పూర్తిగా చూద్దాం. ఇదైతే మొదటి పోస్ట్ అయితే మెడికల్ ఆఫీసర్ ఉండాలి. అలాగే మెడికల్ ఆఫీసర్ రేడియో డయాగ్నోస్టిక్స్, దీనికి 45 years ఏజ్ అయితే ఉండాలి. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎండి డిఎన్బి రేడియాలజీ మీద సబ్జెక్ట్ చేసి ఉండాలి. ఇక సాలరీస్ కూడా చూద్దాం. ఫస్ట్ దానికైతే 1,23,100 రూపాయలు అయితే ఉంది. అలాగే అలవెన్సెస్ అన్నీ ఉంటాయి. ఇక రెండో దానికైతే 78,800 సాలరీ అయితే ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏమైతే వస్తాయో అన్ని కూడా డీటెయిల్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇక మెడికల్ ఆఫీసర్ అనస్థియాలజీ, దీనికి 45 years ఏజ్ ఉండాలి. ఇది కూడా 78,800 ఉంటుంది. ఎడ్యుకేషన్ వచ్చేసి ఎండి డిఎన్బి అనస్థేసియాలో కోర్సు చేసి ఉండాలి. ఇక మెడికల్ ఆఫీసర్ రేడియేషన్ ఆంకాలజీలో చేసి ఉండాలి. 45 years ఏజ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎండి డిఎన్బి రేడియేషన్లో చేసి ఉండాలి. ఇలా మనం డీటెయిల్గా చూస్తే మెడికల్ ఆఫీసర్ సంబంధించినవి ఇవన్నీ. సో ఇక మెడికల్కి సంబంధించినవి 45 years, తర్వాత సాలరీస్ అయితే అంత ఉన్నాయి. ఇక అలాగే లెవెల్స్ అన్ని చూసుకుంటూ వెళితే మనం ఇక్కడ ఇచ్చారు చూడండి, అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్. ఇది ఏజ్ వచ్చేసి సేమ్, ఇది కూడా 45 years, 67,700 అయితే ఉన్నాయి. దీనికి సాలరీ వచ్చేసి, దీనికి ఎంబీబీఎస్ అనేది చేసి ఉండాలి. ఇక నెక్స్ట్ మెడికల్ సైకియాట్రిస్ట్, ఇందులో 35 years అయితే ఈ ఏజ్. మెడికల్ సైకియాట్రిస్ట్కి ఏజ్ వచ్చేసి 35 years అయితే ఉండాలి. ఇక 56,100 రూపాయలు అయితే దీనికి సాలరీ ఉంటుంది. అలాగే అలవెన్సెస్ అనేది అప్లికేబుల్. ఎంఎస్సి చేసి ఉండాలి, ఫిజిక్స్ చేసి ఉంటే దీనికి వాల్యూ ఉంటుంది. అలాగే ఆఫీస్ ఇన్ఛార్జ్ ఇచ్చారు డిస్పెన్సరీ, సో దీనికి కూడా 40 years ఏజ్ ఉండాలి. 56,100 రూపాయలు అయితే సాలరీ ఉంటుంది. ఇక డిగ్రీ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫార్మసీలో చేసి ఉండాలి. స్టేట్ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కూడా ఉండాలి. అలాగే సైంటిఫిక్ అసిస్టెంట్ సి న్యూక్లియర్ మెడిసిన్, 35 years ఏజ్ ఉండాలి. 44,900 సాలరీ అయితే ఉంటుంది. బీఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, న్యూక్లియర్ మెడిసిన్ చేసి ఉండాలి. ఇక సైంటిఫిక్ అసిస్టెంట్ 30 years ఉండాలి. 35,400 సాలరీ ఉంటుంది. బీఎస్సీ ఫిజిక్స్ చేసి ఉండాలి. క్లినికల్ సైకాలజీ 30 years, ఎంఏ క్లినికల్ సైకాలజీ చేసి ఉండాలి. 35,400 సాలరీ అయితే ఉంది. ఇక టెక్నీషియన్, ఇది టెక్నీషియన్ అంటే ఐటీఐ, సో 12th standard చేసి ఉండాలి. డిప్లొమా 1 year 6 months చేసి ఉండాలి. అంటే ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది, ఇది టెక్నీషియన్ అన్నారు కానీ. ఇక 30 years ఏజ్ అయితే ఉండాలి. 25,500 సాలరీ అయితే ఉంది. ఇక నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ 45 సంవత్సరాలు, 67,700 ఉంది. ఇక ఎడ్యుకేషన్ వచ్చేసి ఎంఎస్సి నర్సింగ్ పిహెచ్డి చేసి ఉండాలి. ఇక ఫీమేల్ నర్సు 40 years ఉండాలి. జనరల్ నర్సింగ్ మిడ్వైఫరీ ప్లస్ డిప్లొమా ఇన్ ఆంకాలజీ చేసి ఉండాలి. 40 years ఏజ్, 53,100 రూపాయల సాలరీ అయితే ఉంది. ఇక ఫీమేల్ నర్సు
ఇది కూడా జనరల్ నర్సింగ్ చేసి ఉండాలి, 30 ఇయర్స్, 44,900 సాలరీ అయితే ఉంది. ఇక అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ 55 ఇయర్స్ ఇచ్చారు, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి, 67,700 సాలరీ అయితే ఉంది. ఇక అకౌంట్ ఆఫీసర్ ఇచ్చారు, 40 సంవత్సరాలు, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి CA చేసి ఉండాలి, 47,600 సాలరీ అయితే ఉంది. ఇక అసిస్టెంట్ 35 ఇయర్స్ ఇచ్చారు, గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 35,400. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ TMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే ఉంటాయి. LDC పోస్ట్ వచ్చేసి ఇక్కడ పోస్టులు కూడా ఇచ్చారు చూడండి, మీరు పోస్టులు ఎవరికి ఉన్నాయనేది మీరు ప్రతి పోస్ట్ దగ్గర కూడా చూడొచ్చు ఎవరికి ఎన్ని ఉన్నాయనేది. సో డీటెయిల్ నోటిఫికేషన్ ఇది మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్ని కూడా ఇస్తాను, అక్కడ నుంచి చూడొచ్చు మీరు. ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి LDCకి గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తెలిసి ఉండాలి. ఇక 19,900 అయితే సాలరీ ఇస్తారు. ఇక పబ్లిక్ రిలేషన్ ఆఫీసరు 50 ఇయర్స్ ఉండాలి, 53,100 రూపాయలు ఉంది. మాస్టర్ డిగ్రీ ఇన్ పబ్లిక్ రిలేషన్స్ చేసిన లేదంటే జర్నలిజం చేసిన వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ ఉంది. ఇక అటెండెంట్ 18,000 రూపాయలు ఇస్తారు, 25 సంవత్సరాలు ఉండాలి, 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. పోస్టులు వచ్చేసి అన్రిజర్వ్డ్కి 2, OBCకి 1, SCకి 1, STకి 1 అయితే ఉంది. ఇక ట్రేడ్ హెల్పర్ దీనికి 25 సంవత్సరాల వయసు ఉండాలి, 18,000 సాలరీ ఇస్తారు, అలాగే 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఇక జనరల్ కండిషన్స్ ఇచ్చారు, ఫర్ పోస్ట్ సీరియల్ నెంబర్ 1 to 10 వరకు ద అకాడమిక్ డిజిగ్నేషన్, అంటే ఈ పోస్టుల వరకు, ఎందుకంటే హై పోస్టులు కాబట్టి అకాడమిక్ డిజిగ్నేషన్ అనేది బాగుండాలి అని చెబుతున్నారు. సో ఎందుకంటే పోస్టును బట్టి. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి 10/2/2025 వరకు ఉంది, అంటే ఫిబ్రవరి 10వ తారీఖు వరకు అయితే ఉంది. ఇక క్యాండిడేట్ మస్ట్ సెండ్ దేర్ క్యాండిడేచర్ త్రూ ఆన్లైన్ అప్లికేషన్ ఓన్లీ, ఆన్లైన్లోనే దీన్ని అప్లై చేయాలి. ఇక్కడ ఇచ్చారు కాబట్టి మనం ఆన్లైన్లోనే అప్లై చేయాలి. ఇక దీనికి ఇంటర్వ్యూ ఉంటుంది, కాల్ లెటరు. క్యాండిడేట్ విల్ బి ఇనిషియల్లీ స్క్రీన్డ్ అండ్ కాల్డ్, అంటే మనం అప్లై చేసిన తర్వాత మనం పిలిచిన తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది, రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇవి కంపల్సరీ ఉంటాయి. ఇక ఇన్కంప్లీట్ ఆన్లైన్ నాన్ సబ్మిట్ అప్లికేషన్ విల్ బి సెవరల్ రిజెక్టెడ్, అంటే మీరు సరిగా చేయకపోతే రిజెక్ట్ చేస్తారు. కరెక్ట్గా మీరు ఆన్లైన్లో అప్లై చేయండి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో. కంపల్సరీ ఒరిజినల్ డాక్యుమెంట్ అలాంగ్ విత్ 1 సెట్ ఆఫ్ కాపీ, అంటే మీరు ఏదైతే అప్లై చేస్తారో అవి కంపల్సరీ కూడా మీద ఒరిజినల్ హార్డ్ కాపీ అని ఉన్నది. సాఫ్ట్ కాపీ అయితే అప్లై చేస్తారో హార్డ్ కాపీ కూడా ఉండాలి. ఇక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉండాలి, స్కూల్ లివింగ్ సర్టిఫికేట్, SSC పాసింగ్ సర్టిఫికేట్ మీద డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఉండాలి, సెమిస్టర్ వైజ్ మార్క్ షీట్ ఉండాలి, అన్నీ అంటే యాజ్ పర్ వాళ్ళు అడిగే అన్నీ కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉండాలి, ఇంతకుముందు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. EWS అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తారు కదా, అది తీసుకొని ఉండాలి. పర్సన్స్ విత్ డిజిబిలిటీ ఉన్నవాళ్ళు, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి ఇందులోని. ఇక ఏజ్ అండ్ ఎక్స్పీరియన్స్ విల్ బి రికార్డ్ యాజ్ 10/2 అక్కడ వరకు, అంటే ఏజ్ రిలాక్సేషన్ ఎక్కడైతే ఇచ్చారో యాజ్ పర్ అడ్వర్టైజ్మెంట్ ప్రకారం అది 10/2 అది 10/2/2025 వరకు వర్తిస్తుంది. రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిజర్వేషన్స్ అనేది ఉంటుంది. ఇంకా మీకు ఎంక్వైరీస్ తెలుసుకోవాలని అనుకుంటే మీరు ఈ ఈమెయిల్కి మీరు అడిగి కూడా తెలుసుకోవచ్చు, టైం ఉంది కాబట్టి. ఫోన్ కాల్స్ అయితే లేదు. సో దీనికి మెయిల్ చేసి మీకు డౌట్స్ ఉన్నాయి కూడా మీరు అడగచ్చు. ఓకే, ఇక ఏజ్ రిలాక్సేషన్ చెప్పాను కాబట్టి ఓకే. ఇక అప్లికేషన్ ఫీ వచ్చేసి 300 రూపీస్ అయితే ఉంది, డెబిట్ కార్డ్ క్రెడిట్ ద్వారా ఆన్లైన్లో పేమెంట్ చేయొచ్చు. ఇక SC ST ఫీమేల్ క్యాండిడేట్ వీళ్ళందరికీ అయితే ఫీ అయితే లేదు. ఇక మిగతా వాళ్ళకి ఫీ అయితే ఉంది, అంటే OC BC వాళ్ళకైతే ఉంది. ఇక బెనిఫిట్స్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం, TMC రూల్స్ ప్రకారం యాజ్ పర్ బెనిఫిట్స్ ఏమున్నాయంటే TMC రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం అయితే మీకు పేమెంట్ అనేది ఇస్తారు. అలాగే DA ఇస్తారు, HRA ఇస్తారు, TA ఇస్తారు. ఇక ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, మెడికల్ ఫెసిలిటీస్, అకామిడేషన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా ఈ జాబ్ వచ్చిన తర్వాత మీకు ఉంటాయి. ఇక క్యాండిడేట్ అపాయింటెడ్ విల్ బి
రొటేటెడ్ ఎనీ యూనిట్స్ ఆఫ్ టీఎంసీ ఈ టాటా మెమోరియల్ ట్రస్ట్ ఎక్కడ ఉన్నాయో అక్కడ మిమ్మల్ని వేస్తారు, అంటే రొటేషన్ చేస్తారు. సో కంపల్సరీ ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది, సెలెక్టెడ్ ట్రాన్స్ఫర్ అనేది కంపల్సరీ ఉంటుంది. ఓకే, సో ఇవి టోటల్ డీటెయిల్స్. ఇక దీన్ని ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలో చూద్దాం. టాటా మెమోరియల్ సెంటర్ ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు దీన్ని క్లిక్ చేయగానే ఇలా మనకి అడ్వర్టైజ్మెంటు, అలాగే ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా మనకి ఇక్కడ డీటెయిల్గా ఉన్నాయి. సో పోస్టును బట్టి ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఫర్ మెడికల్ పోస్ట్, అప్డేట్ మెడికల్ పోస్ట్, నాన్ మెడికల్ పోస్ట్, ఈ పోస్టర్స్ ఉన్నాయి కదా. మీరు అప్లై ఫర్ నాన్ మెడికల్ పోస్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మనకి ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్, న్యూ రిజిస్ట్రేషను. సో ఫస్ట్ అయితే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్లో అప్లికెంట్ ప్లీజ్ ఫిల్ ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ టు జనరేట్ అప్లికేషన్ నెంబర్. ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ చేసుకోవాలి. ఇక్కడ అప్లికేషన్ నెంబర్ అనేది ఎప్పుడైతే మనం జనరేట్ చేసుకుంటాం అప్పుడు వస్తుంది. ఇక్కడ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఏదైతే ఉందో అది క్లిక్ చేసుకోవాలి. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ ఎలా తెలుస్తుంది మనకి? ఇప్పుడు మీకు చూపించిన అడ్వర్టైజు ఈ ఎక్కడ ఉంది చూడండి, AD0125 అని ఉంది. సో AD01 ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇక్కడ పోస్ట్, ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు. ఇక్కడ టెక్నీషియను, ట్రేడ్ హెల్పరు, అటెండెంటు ఇవి ఉన్నాయి కదా. ఎగ్జాంపుల్ అటెండెంట్ తీసుకుందాం. తర్వాత యువర్ బిలాంగ్స్ టు OBC. నెక్స్ట్ లాస్ట్ డేట్ ఆటోమేటిక్గా వచ్చింది. ఓకే, ఇవన్నీ ఆటోమేటిక్ తీసుకుని ఇక ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. ఫస్ట్ నేమ్ మిస్టర్, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, మిడిల్ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్, నేషనాలిటీ, డిజబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎంప్లాయ్ టైప్, కరెంట్లీ వర్కింగ్ ఇన్ ఎక్కడ చేస్తున్నారు, హ్యావ్ యూ అప్లైడ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ ఇన్ టీఎంసీ, ఇంతకుముందు ఏమైనా అప్లై చేశారా, పాస్వర్డ్ కన్ఫర్మ్, పాన్ కార్డ్ నెంబర్ ఇవ్వాలి ఇక్కడ. అలాగే ఈ క్యాప్చా ఉంది కదా, వెరిఫికేషన్ కోడ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేసి రిజిస్టర్ అని కొట్టేసేయండి. సో చేసిన తర్వాత మీకు అప్లికేషన్ వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఒక అప్లికేషన్ నెంబర్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత మీకు ఇది న్యూ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఈమెయిల్ కన్ఫర్మ్ వస్తుంది. అక్కడి నుంచి లింక్స్ ఉంటాయి. సో ఇది డీటెయిల్స్. సో ఇమీడియట్లీ మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఇది వైజాగ్లోనే ఉంది కాబట్టి మన లోకల్ టీఎంసీ అనేది చాలా సెంటర్స్ ఉంటాయి. సో ఇక్కడైతే ఇది వైజాగ్ నుంచి వచ్చింది ఈ నోటిఫికేషను. తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇమీడియట్లీ అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.